యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తమ్ముడు, రే తమ్ముడు, కొంపలు మునిగిపోయాయి. తమ్ముడు, తమ్ముడు, రే తమ్ముడు, కొంపలు మునిగిపోయాయి. దీపక్, దీపక్, దీపక్ ఏమైంది? దీపక్ రూమ్ లో లేడు, కనిపించట్లేదు తమ్ముడు. ఏంటి అక్క నువ్వు అనేది? ఇక్కడెక్కడ ఉంటాళ్లే. ఎక్కడా లేడు తమ్ముడు. ఫోన్ చేసావా? ఫోను గదిలోనే ఉంది. నాకెందుకో భయంగా ఉంది. సరిగ్గా పెళ్లి టైంకి మాయమైపోవడం ఏంటి తమ్ముడు? నువ్వు టెన్షన్ పడకక్క. పెళ్లి కోసం అంతా రెడీ అయ్యాక ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇదేమీ ఇష్టం లేని పెళ్లి కూడా కాదు కదక్క. ఇష్టం లేనిది వాడి కాదు తమ్ముడు, వీడికి. రూపని దీపక్ చేసుకోవటం మొదటి నుంచి వీడికిష్టం లేదు. వీడే ఏదో చేశాడు. నేనేం చేశాను? నేనేం చేయలేదు పెద్ద, నాకేం తెలీదు. నువ్వే నా కొడుకుని ఏదో చేశావు. మొదటి నుండి ఈ పెళ్లికి అడ్డుపడుతూనే ఉన్నావు. మందారం విషయంలో కూడా వాణ్ణి దోషిగా నిలబెట్టాలని చూసావు. ప్రతిసారి నా తమ్ముడితో ఈ పెళ్లి ఆపమని చెప్తూనే ఉన్నావు. నా కొడుకుని దోషిగా నిలబెట్టి వాణ్ణి ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఈ పెళ్లి ఆపాలని ఎంతో ప్రయత్నించావు. చెప్పు, నా కొడుకుని ఏం చేశావు? మా దీపక్ని ఏం చేశావు? ఈ పెళ్లి ఆపాలని ఎక్కడైనా దాచిపెట్టావా? లేకపోతే వాడి ప్రాణాలే తీసావా? విజయమ్మ గారు, నేనెందుకు దీపక్ బాబును మాయం చేస్తాను? నువ్వు మొదటి నుండి వాణ్ణి శత్రువులాగే చూస్తున్నావు కాబట్టి ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు కాబట్టి నువ్వే ఏదో చేసుంటావు. చెప్పు ఏం చేశావు? నిజంగా రాజు దీపక్ని ఎక్కడైనా దాచిపెట్టుంటాడా పిన్ని? రాజు అలాంటి పని చేయడు రూపా. ఆ దీపక్ ఏమైపోతే మనకేంటి మమ్మీ? ఈ పెళ్లి ఆగిపోవాలి, అప్పటి వరకు దొరకకూడదు. తమ్ముడు, ఇక లాభం లేదు. పోలీసుల్ని పిలిపించు, వీడి చేత నిజం కక్కించు, నా కొడుకుని తొందరగా రప్పించు. అక్క ఆగక్క, ముందు నువ్వు ఆవేశం తగ్గించుకో. అయినా రాజు అలాంటి పని చేయడక్క. లేదు, వీడే చేశాడు. నువ్వింకా నమ్మకు తమ్ముడు. పక్కనే ఉంటూ ఏమి ఎరగనట్టు నటిస్తూ గోతులు తీసే రకం వీడు. రేయ్ రాజు, చెప్పరా, మాట్లాడరా, చెప్పు. అక్క ముందొదులు. రాజు, నీకు మీ అమ్మాయి గారంటే అభిమానం ఉంది. దీపక్ అంటే మంచి అభిప్రాయం లేదు. చాలాసార్లు ఈ పెళ్లికి అడ్డుపడాలని చూసావు. నీ మాట నేను వినటం లేదని నువ్వే దీపక్ని మాయం చేశావా? పెద్దయ్య, మీరు కూడా నన్నే అనుమానిస్తున్నారా? నేను ఒక మనిషిని దాచిపెట్టానంటే మీరు నమ్ముతున్నారా? అలా ఎలా అడిగారు పెద్దయ్య? నేను మిమ్మల్ని కాళ్ళ వెళ్ళా పడి అడుక్కున్నానే గాని అలాంటి పని చేస్తానని ఎలా అనుకున్నారు? రేయ్, ఇక నాటకాలతో అమాయకత్వం నటించుకో. నీ కళ్ళపొల్లి మాటలు నా తమ్ముడు నమ్ముతాడేమో గాని
నేను మాత్రం ఎప్పటికీ నమ్మను. మొదటి నుంచి నువ్వు నా కొడుకుతో వైరం పెంచుకుంటూనే ఉన్నావు. నా తమ్ముడి దృష్టిలో వాణ్ణి చెడ్డవాడిగా నిరూపించాలనే చూస్తూనే ఉన్నావు. అందుకే ఈ పెళ్లి చెడగొట్టాలని నీ సాయశక్తులా ప్రయత్నించావు. నీ ఆటలు సాగనివ్వలేదని తీరా పెళ్లి సమయానికి వాణ్ణి మాయం చేశావు. మమ్మీ, రాజు మంచివాడు మమ్మీ. మొదటి నుంచి మన ఇంటినే నమ్ముకొనున్నవాడు. అలాంటివాడు ఇలాంటి పని చేశాడంటే నేను అస్సలు నమ్మను. తొందరపడుకో మమ్మీ. అందరి ముందు రాజును అవమానించకు. మరైతే ఎవరు చేశారు ఈ పని? నేను కనుక్కుంటానక్క. ఎవరిని కనుక్కుంటావు? ఈ నేరస్తుణ్ణి వదిలేసి ఇంకెవరో ఎలా కనుక్కుంటావు? ఎవరు చెప్తారు నీకు? వీణ్ణి పోలీసులకి పట్టించి నిజం చెప్పించు తమ్ముడు. అక్క, నువ్వు ఆవేశంలో ఉన్నావు. రాజు ఎలాంటివాడో నీకే కాదు, నీ కూతురికి తెలిసినట్టుగానే ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. తొందరపడి ఒక మనిషిని, నా నమ్మిన బంటుని నేను నేరస్తుని చేయలేను. అయ్యో తమ్ముడు, వాడి మీదున్న గుడ్డి నమ్మకమే నీతో ఇలా మాట్లాడిస్తోంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకేం తెలుసు? అసలు వీడు మేడం, ఇందాకే కదా ఒకళ్ళు వచ్చారు, ఇప్పుడు మీరొచ్చారేంటి? నమస్కారం అమ్మా. లేదమ్మా గారు, మేము ఇప్పుడే వస్తున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అమ్మా. ఇప్పుడా? మరి ఇందాకొచ్చిన వాళ్ళు? వాళ్ళెవరో మాకు తెలియదమ్మా. అదేంటక్క, వాళ్ళు వీళ్ళు ఒకటి కాదా? కాదు తమ్ముడు, ఇందాకొచ్చిన వాళ్ళని నేను దగ్గరగా చూశాను. టిఫిన్ కోసం పైకి వెళ్లారు. అయ్యో, అయితే వాళ్ళే మాయం చేశారు తమ్ముడు. నా కొడుకు కోసం మారువేషంలో వచ్చి ఎవరో మాయం చేశారు. ఎవరు వాళ్ళు? ఎవరు ఎవరు వాళ్ళు? కట్రా తాళి కట్టు. నేను వెళ్ళాలి. కట్టు కట్టు. నాకు అన్యాయం చేసిందే కాక అమ్మాయి గారి జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? నోరు మూసుకుని తాళి కట్టు. రేయ్, ప్రాణాలతో ఉండాలని లేదా? కట్టు కట్టు తాళి. పంతులు గారు, మీరు ఇవ్వండి. తీసుకోరా. కట్టు. మందారం, ఎంత ధైర్యమే నీకు? నా కొడుకు మీద బురద జల్లిందే చాలక బలవంతంగా తాళి కట్టించుకోవాలని మోసం చేసి తీసుకొస్తావా? నువ్వెంత, నీ స్థాయి ఎంత? ఏంటిది మందారం? నువ్వు ఎక్కడో తప్పటడుగు వేసినా న్యాయం జరిపించాలని చూశాను. అలాంటిది ఇంత మోసం చేస్తావా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసి బలవంతంగా తాళి కట్టించుకోవాలని చూస్తావా? ఇది ఎంత నేరమో తెలుసా?
మమ్మీ వీళ్ళు బ్యాండ్ మేళం వేషంలో వచ్చి నన్ను స్పృహ తప్పించి ఇక్కడికి తీసుకొచ్చి చాలా హింస పెట్టారు మమ్మీ. తాళి కట్టకపోతే చంపేస్తామని వీళ్ళంతా కలిసి బెదిరించారు. ఇదంతా మేము కావాలని చేసింది కాదయ్యా. మా మందారానికి న్యాయం జరిపించాలని మేము ఇలా చేశాం. మేము రౌడీలో గుండాలో కూడా కాదయ్యా. మందారంతో పాటు బస్తీలో ఉండే మనుషులం అయ్యా. ఒక ఆడకూతురికి అన్యాయం జరగకూడదనే ఇలా చేశాం. నార్బాయ్, ఇది అన్యాయం కాదా? పెళ్లి కొడుకుని బలవంతంగా ఎత్తుకొచ్చి ఇంకొకరితో పెళ్లి జరిపించాలనుకోవడం నేరం కాదా? ఏంట్రా చూస్తున్నావు? వీళ్ళంతా నీ బస్తీ వాళ్లే. అక్కడ పెళ్ళాపి ఇక్కడ జరిపించాలనే నీ బస్తీ వాళ్ళని రెచ్చగొట్టి ఈ ఏర్పాటు చేయించుంటావు. సమయానికి నాకు మందారం మీద డౌట్ వచ్చి ఫోన్ ట్రాక్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత పనై ఉండేది? ఏంటి విజయమ్మ గారు, మీరు ఊ అంటే నన్ను బయటికి లాగుతారు, ప్రతిదాన్ని తీసుకొచ్చి నాకే ముడి పెడతారు. నాకు ఏ సంబంధం లేదు. నీకే సంబంధం లేదా? అక్క నువ్వు ఆగు. సెక్యూరిటీ, వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకోండి. అక్క, పెళ్లి తర్వాత వీళ్ళందరి సంగతి చూద్దాం. ఇంట్లో ఉన్నప్పుడు నా మీద ఎన్ని ఆరోపణలు చేశావు? నీ ఎత్తులు సాగలేదని చెప్పి ఇంతకి తెగిస్తావా? ఇంతసేపు మీరంతా కలిసి నన్ను ఎంత టార్చర్ చేశారు. సమయానికి మా మావయ్య మా మమ్మీ రాబట్టి బతికిపోయాను. రేయ్, ఇంకా దాంతో మాటలేంట్రా? పదరా. నడువమ్మా నడు. ఎత్తుకొచ్చిన వాళ్ళు కొంచెం ముందైనా తాళి కట్టించుంటే అమ్మాయి గారి జీవితం నిలబడేది, ఇటు మందారం జీవితం నిలబడేది. ఛే, నా జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ ఉత్తరంలో వివరంగా రాశాను. ఆ లెటర్ చదివిన తర్వాత రూపకు అన్ని విషయాలు తెలిసిపోయి ఉంటాయి. ఇంట్లో అందరి మనస్తత్వాలు అర్థమై ఉంటాయి. జరగవలసిన పెళ్లిని ఖచ్చితంగా ఆపే ఉంటుంది. సరైన సమయం చూసుకొని నేను నా కూతురికి దగ్గరే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. లేదంటే ఆ విజయాంబిక ఏదో ఒక మోసం చేసి నా బిడ్డను తన ఇంటి కోడలిగా చేసుకుంటుంది. తన జీవితాన్ని నాశనం చేస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎవరా నీ భూమిని కబ్జా చేసింది? కంచే చేను వేసిందని ఈ ఊరి ప్రెసిడెంటే నా భూమి కబ్జా చేశాడ్రా. మినిస్టర్ సూర్యప్రతాప్ గారికి అర్జీ పెట్టుకుందామని వెళ్తే ఈరోజు ఆయన కూతురి పెళ్ళంట. ఇల్లంతా అడావిడిగా ఉంది. రేపు రమ్మన్నారు. రేపంటే రేపే కాదు, 2 రోజులు ఆగి వెళ్ళు. అలాగేరా. అన్నా, ఒక్క నిమిషం. ఏంటమ్మా? మినిస్టర్ గారి ఇంట్లో పెళ్లి జరుగుతుందా? అవునమ్మా, ఈరోజే పెళ్ళి. ఏర్పాట్లన్నీ ఘనంగా చేస్తున్నారు. అదే వచ్చే పోయే జనంతో ఇల్లంతా సందడిగా ఉంది. అర్జీలిద్దామని వెళ్ళిన వాళ్ళని లోపలికి రానివ్వడం లేదు. అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాం. నా కూతురి పెళ్లి ఆగలేదా? అంటే నేను రాసిన లెటర్ని రూప చదవలేదన్నమాట. రూప లెటర్ని చదివుంటే ఈ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోయి ఉండేది. నా కూతురు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విజయాంబిక కొడుకుతో జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఉప్మా రవ్వ టిఫిన్లు కావాలి. ముత్యాలు, పూజకి సంబంధించిన సామానంతా వచ్చేసినట్టే కదా? వచ్చేసాయ్యా. ఇంకేటి కావాలి? బెల్లం కావాలి. ఏంటొదినే, చెయ్యాల్సిన పెండ్లి పనులు మస్తున్నాయి. గవన్నీ పక్కన పెట్టి ఈ ఒడియాలు అప్పడాలు పెట్టుకునుడేంది? షాపులకెళ్తే ఇసొంటి ఒడియాలు అప్పడాలు కావలసినన్ని వెరైటీలు దొరుకుతాయి కదా. దొరుకుతాయి వదినా, కాదని ఎవరన్నారు?
కానీ పెళ్లి భోజనాల్లో 4 రకాలైన మా చేతి వంటలే వడ్డించాలి. అది మా ఆచారం. గట్లనా? మంచిగానే ఉంది మీ ఆచారం. మన చేతి వంటలు మంది మెచ్చుకుంటే దిల్ ఖుషి అవుతారులే. ఈ వడియాలే కాదు మావయ్య, మా అమ్మ అట్లు, బొబ్బట్లు, పూర్ణాలు, గారెలు మంచి టేస్ట్గా చేస్తుంది. ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మావయ్య, షామియానా సెటప్ ఎవరికి చెప్పారు? పరమేష్కి చెప్పానుగా. అల్లుడు, ఆ మినరల్ వాటర్కి చెప్పడం మర్చిపోమాక. ఆల్రెడీ 60 క్యాన్లు పంపమని ఆ ప్లాంటోనికి చెప్పిన మావయ్య. మంచి పని చేసేవాళ్ళుడు. రాజు రాజు అన్నయ్య లేడు, యాడికి పోయిండు? ఈరోజు అమ్మాయి గురి పెళ్లి కదా రేణుక, పెద్దయ్య గురింటికి వెళ్ళాడు. ఈరోజు అమ్మాయి గారు దీపక్ల పెళ్లి కదా, రాజు అక్కడ ఉండు సేఫ్ కాదు. గా పెళ్లి ఎట్లా ఆపాలనా అని చూస్తాడు. నా గ్రహచారం బాలేక గా పెళ్లి ఆగిందంటే నా నెత్తి మీద బండబడ్డట్టే. ఎట్లయినా సరే రాజుని ఇక్కడికి రప్పించాలి. ఇగో అన్నా, సూత్రం బొట్లు ఆర్డర్ ఇచ్చినాం కదా, వచ్చినాయా? లేదమ్మా, 10 గంటలకు ఇస్తానన్నాడు. నేనెళ్ళి అట్టుకొచ్చేస్తానులే. మీరు తెచ్చుడేంది మావయ్య? రాజుకు ఫోన్ చేసి రమ్మని చెప్పరాదు, ఇద్దరం పోయి తీసుకొస్తాం. ఈ మాత్రానికి ఆడేందుకమ్మా, మనిద్దరం వెళ్ళి అట్టుకొచ్చేద్దాం. గట్లా నడవదు మామా. మంగళసూత్రం కాబోయే మొగుడు పెళ్ళాలు తీసుకురావడం మా ఆచారం. ఆచారం తప్పితే ఎట్లా? మొన్న పెండ్లి రాట వాతేటప్పుడు అది కింద పడి అపశకునమైంది. ఎందుకని? గప్పుడు రాజు లేడు కాబట్టి. పక్కన రాజు లేకుంటే పనులు మంచిగా నడవవు మావయ్య. గందుకనే నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి రాజుని జల్దిని రమ్మని చెప్పుండ్రి. మేమిద్దరం పోయి తాలిబట్టి తీసుకొచ్చుకుంటాం. ఇంకో మాట్లేదు మళ్ళా, అంతే. సరేనమ్మా, కాబోయే కోడలువే నువ్వు ఎంతగా అడుగుతుంటే కాదంటానా? ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తానుండు. రమ్మని చెప్పు మావయ్య, 10 నిమిషాల్లో గీడు ఉండాలా, గంతే. అలాగేనమ్మా, నువ్వేం టెన్షన్ పడమాక. రాజు వచ్చాక మళ్ళీ అక్కడికి పోకుండా చూసుకోవాలా. పని మీద పని చెప్తూ రాజుని ఇక్కడే లాక్ చేయాలా. ఓం గణానాన్త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం స్వాహా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే ఇదం నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి.
నా కూతురు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విజయాంబిక కొడుకుతో జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి నాపాలి.